రోజుకి 500 మంది వచ్చి మద్దతిస్తే అది ప్రజా మద్దతు. చివరికి ఉద్యమం రోజున ఎవరొచ్చారో కూడా తెలియనటువంటిది 20వ తారీఖు జరిగిన దాంట్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు వస్తే అది ప్రజా మద్దతు. ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటే అది ప్రజా మద్దతు. సోషల్ మీడియాలో ఆల్గారిథమ్స్లో మేనేజ్ చేసి చెప్పించుకుంటే అది ప్రజా మద్దతు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహార శైలి. రాజకీయం చెయ్యనంటూనే రాజకీయం బిగించేసింది. రాజకీయ పార్టీ పెట్టమంటూనే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు స్టార్ట్ చేసింది. ఒక ఎమ్మెల్యే పొద్దున ఒక పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటాడు. ఒక ఎంపీ పొద్దున ఒక పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటాడు. ఈడీ, సిబిఐ వీటికి పెట్టి బెదిరిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ అనుసరించే డైలాగ్. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎక్కడే ఎందుకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వేరే పార్టీ వాళ్ళని తెచ్చుకోలేదా? అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వేరే పార్టీ వాళ్ళని తెచ్చుకోలేదా? కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు? అక్కడ ఏదో ఒక పార్టీతో వెళ్ళట్లేదా? అది వాళ్ళ రాజకీయ స్టాండ్. ఆ రాజకీయ స్టాండ్కి కారణం ఏమవుతుంది? అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షానికి విలువ ఇవ్వకపోవడం. ఇది కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైంది, కమ్యూనిస్ట్ హయాంలోనే ప్రారంభమైంది, కేరళ ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలోనే ప్రారంభమైంది. విపక్షం అనేటటువంటి దాన్ని ఎదగనీయకుండా చేయడం, తొక్కేయడం. మామూలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళందరూ ఎలక్షన్ వరకు రాజకీయం ఉండాలి, ఆఫ్టర్ ఎలక్షన్స్ పరిపాలనా పద్ధతి ఉండాలి. కానీ లేదది. దీన్ని ఎవరు మార్చాలి? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని పుట్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పంజాబ్లో ఏం చేస్తున్నాడు? తొక్కేస్తున్నాడు మిగతా పార్టీని. అదే నడుస్తుంది. రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయం అనేటటువంటి దాంట్లో ఉన్నది ఒక సైడే వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పక్కెళ్ళిపోతుంది. ఓవరాల్గా కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటుంది. ఎవరి మీద వ్యతిరేకం? శాసన వ్యవస్థ మీద వ్యతిరేకం, రాజకీయ వ్యవస్థ మీద వ్యతిరేకం, న్యాయ వ్యవస్థ మీద వ్యతిరేకం, మీడియా మీద వ్యతిరేకం. మరి ఇంకేం తీసుకొస్తావు నువ్వు? ఇవేమీ కాదు. నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు మళ్ళీ అదే మీడియాని అడ్డు పెట్టుకుని నడుపుతావు, నువ్వు అదే రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని నడుస్తున్నావు. ఏ కరప్షన్ అయితే వ్యతిరేకిస్తున్నావు, నీ కరప్షనే దాంతోనే స్టార్ట్ అయింది. నీకు తిండికి సంబంధించి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయో చెప్పనడంతోనే ప్రారంభం. భవిష్యత్తులో మేము క్రౌడ్ ఫండింగ్ అన్నావు. ఇప్పుడు డిన్నర్ దాకా క్రౌడ్ ఫండింగ్ ఎవరిచ్చారు? పిజ్జాలు, బర్గర్లు, లారీల కొద్ది ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి సమాధానం చెప్పి నిజాయితీగా ఉంటే బాగుండేది. నన్ను అడిగితే కనుక నిన్ను అడుగుతా అన్నప్పుడు ఆటోమేటిక్గా పోయింది నీ విశ్వసనీయత, అక్కడ పోయింది. స్టెప్ బై స్టెప్ అదే జరిగిపోతుంది.